హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రోడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో అనేది మనకు తెలంగాణలో 50,000కు పైగా ఖాళీలున్న వివరాలతో ఈ వీడియోని చేశాను. ఇది మనకు నిన్న సీఎం కేసీఆర్ గారు ప్రకటించిన 50,000కు పైగా ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం పూనుకుందని, సో దానికి సంబంధించిన ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ శాఖలో ఉన్నాయి, ఎన్ని భర్తీ చేస్తున్నారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు, వాటి యొక్క ఖాళీలు అనేటివి మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నీ మొత్తం మీరు ఈ నోటిఫికేషన్లో చూడొచ్చు. సో దీనికి సంబంధించి ఇది మంచి అవకాశం తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకి. సో సీఎం కేసీఆర్ గారు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వివిధ శాఖల లోపల ఖాళీలు ఉన్న వివరాలను మొత్తం తెప్పియమని సిఎస్ సోమేష్ కుమార్ గారికి ఆదేశాలనే జారీ చేయడమైంది. వీరు ఆల్రెడీ ఉన్న అంచనా ప్రకారము పోలీస్ శాఖ లోపల 19,910, టీచర్లు 16,000 ఖాళీలు, వ్యవసాయ శాఖ లోపల 1,740, యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ లోపల 1,500 ఖాళీలు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతుందో బీసీ సంక్షేమ శాఖ లోపల 1,027, మున్సిపల్ శాఖ లోపల 1,533, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోపల 350, ఇతర శాఖల్లో 4,000కు పైగా ఉద్యోగాలు అనేటివి ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం మనం చూసుకున్నట్లయితే 50,000కు పైగా ఉద్యోగాలు అనేటివి ఖాళీగా ఉన్నాయి. సో వీటికి అప్లికేషన్ చేసుకోవడానికి వీటికి నోటిఫికేషన్ అనేది జారీ చేస్తారు. సో విద్యాశాఖలో ఎటువంటి ఖాళీలు ఉన్నాయి, అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఒకసారి మనం చూసుకున్నట్టయితే పూర్తిగా నెంబర్ వైజ్గా మనకు ఉన్న శాంక్షన్ పోస్ట్ ఎంత, వర్కింగ్ ఎంత, ఖాళీలు ఎన్ని చూసుకున్నట్టయితే మనకు హైయర్ ఎడ్యుకేషన్ లోపల 19,800 శాంక్షన్ పోస్టులు ఉంటే ఇప్పుడు ప్రజెంట్గా 6,951 వర్క్ చేస్తున్నారు. మిగిలిన 12,857 ఖాళీలు అనేటివి ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోపల కూడా మనకు దాదాపుగా 24,702 ఖాళీలు అనేటివి ఉన్నాయి. హెల్త్ మెడికల్ ఫ్యామిలీ చూసుకున్నట్టయితే 23,512 ఖాళీలు అనేటివి ఉన్నాయి. హోంశాఖ లోపల 96,643 శాంక్షన్ పోస్టులు ఉంటే మనకు ఖాళీలు వచ్చేసి 37,218 అనేది ఖాళీలు ఉన్నాయి. దీని లోపల మనకు ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఖాళీలు అనేటివి ఉన్నాయి. సో రెవెన్యూ లోపల చూసుకున్నట్టయితే మనకు 8,118 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. పంచాయతీరాజ్ లోపల 5,929 ఖాళీలు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోపల 5,852 ఖాళీలు, సోషల్ వెల్ఫేర్ లోపల 5,534 ఖాళీలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోపల 3,367 ఖాళీలు, లేబర్ ఎంప్లాయ్మెంట్ లోపల 2,893, ఇరిగేషన్ లోపల 2,795 ఖాళీలు అనేటివి ఉన్నాయి. ఇవి మనకు దాదాపుగా శాంక్షన్డ్ వర్కింగ్ పోస్టులను బట్టి ఉన్న ఖాళీలు. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్లో ఏవి భర్తీ చేస్తారనేది దాదాపు 50,000కు పైగా చేస్తారని తెలిసింది. సార్ విద్యాశాఖలో చూసుకున్నట్టయితే మనకు 25,000కు పైగా ఖాళీలు అనేటివి ఉన్నాయి. దాని లోపల మనకు స్థానిక స్కూళ్ళలోనే ఎక్కువ ఖాళీలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, విద్యాశాఖ నుంచి మనకు దాదాపుగా 25,000కు పైగా, దాదాపు 30,000కు పైగా ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే మనకు 50,000కు పైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేస్తారనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు, అదేవిధంగా కొన్ని కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్న దృష్టి లోపల చూసుకున్నట్టయితే నిరుద్యోగాలను ప్రసన్నం చేసుకోవడానికి మనకు ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ నోటిఫికేషన్లను పూర్తిగా తెలుసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇవి నోటిఫికేషన్లకు సంబంధించిన ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అనేది సీఎం కేసీఆర్ గారు సేకరిస్తున్న ఖాళీల వివరాల గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.